మొత్తానికి మా ఎమ్మెల్సీ గారు చెప్పారు ఎగ్జాంపుల్ అలాగే అన్ని చూపించాలి సార్. నాకున్న లిమిటెడ్ పవర్ నేను తప్పకుండా చేస్తాను ఫ్రమ్ బిగినింగ్. ఉన్న ఏ సమస్య ఉన్నా మన ఎన్జిఓ సార్ మీరు నా ఇందాక మాట్లాడినప్పుడు 3 daysలో నువ్వు చేయించుకోండి అన్నారు. డెఫినెట్లీ వీళ్ళు కోఆపరేట్ చేయించుకుంటాం. మాకు ఏ ఇంటెన్షన్ లేదు. వీఆర్ వెరీ క్లియర్. వీఆర్ వెరీ క్లియర్ సార్. భయాంతుడు ఏముండదు. నా ఊరు కాదు, నాకు ఎవరు తెలియదు. నేను ఏం చేయాలన్నా చేస్తాను. కానీ ఇప్పుడు 3 days అన్నారు కదా సార్. 3 days వాటర్ ఫ్లో చేయించే బాధ్యత మాది. ఎక్కడ వాళ్ళది కూడా కొట్టొద్దని చెప్పండి. స్టెప్స్ వరకు ఇంటికాడ ఎవరిది కూడా కొట్టొద్దు అంటారు. ఒక్క మాట సార్, 3 రోజులు టైం ఇచ్చినారు, చేయించుకోమన్నారు. మళ్ళీ 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 సార్ లెట్ మీ ఫినిష్ సార్. మీరు ఎందుకు చేసాం సార్? స్టెప్స్ నీళ్ళు పోయేట్టుగా చేస్తాం. ఇప్పుడు మేయర్ వస్తే ఏమన్నారు? నేను చూసి చెప్తున్నాను కదా. కాదండి, ఇప్పుడు మేయర్ వస్తే ఏమన్నారు? తీస్తామన్నారు. నేను చేపిస్తా సార్. అబ్జెక్షన్ లేదు. ఈ రోజు ఎట్లా వచ్చింది? 15 సంవత్సరాల నుంచి అడగలేదు, ఇప్పుడు అడుగుతున్నారు. అడగలేదు ఎవరు. తీసేసాం సార్. ఆర్గ్యుమెంట్ ఎందుకు తీసేసాం? మేమేదో వైసీపీ పార్టీ వైసీపీ వాళ్ళే కొట్టాలా అనేటటువంటి ఉద్దారణతో అందరినీ కొట్టండి. తెలుగుదేశం వాళ్ళు అందరినీ కొట్టండి. తెలుగుదేశం వాళ్ళు కొట్టండి. వైసీపీ పార్టీ అయితే కొడతా మేము. వైసీపీ పార్టీ ఉండకూడదా? వైసీపీ అభిమానులు ఉండకూడదా? ఎమ్మెల్సీగా ఉంటే మీకు ఇబ్బంది పెడతారా? జగన్ సార్ జగన్ సార్ ఎవరు పని చేయకూడదా? మాకు జగన్మోహన్ రెడ్డి అభిమానులు ముందుకు వస్తున్నారు. మీరు జగన్ అభిమానులు సార్ దిస్ ఈస్ ఇంటెన్షనల్. మీకు వాటర్ మీరు కాలేజీల కాడికి మాల్స్ కాడికి పదం పడి అంత సార్ మీరు పొలిటికల్ ఇంట్రెస్ట్ కింద చేస్తే తప్పు సార్. పొలిటికల్ ఇంట్రెస్ట్ వద్దు. పొలిటికల్ ఇంట్రెస్ట్ వద్దు. అందరికీ నమస్కారం. ఈ అక్కాయిపల్లి పరిసర ప్రాంతాల్లో మొన్న ఒక ప్రజాప్రతినిధి తిరిగేటప్పుడు ఇక్కడ ఎంకరేజ్మెంట్లు ఉన్నాయి, కొట్టండి అని చెప్పారంట. సంతోషం. ఎంకరేజ్మెంట్లు ఎక్కడున్నా కూడా కొట్టాల్సిన అవసరం ఉంది. దానికి మేము కూడా సహకరిస్తాం. బట్ అయితే ఎక్కడైనా కూడా ఇండ్లు కట్టుకునేటప్పుడు వాళ్ళ ఇంటి కాలువ పోతూ ఉంటే వాళ్ళ ఇంటి ముందర స్టెప్స్ పెట్టుకొని కాలువ కింద పంపించడం జరుగుతుంది. ఆ విధంగా టౌన్ అంతా కూడా ఉంది. బట్ అయితే వాంటెడ్గా పొలిటికల్ సీన్ ప్రకారము మా కాలేజీ పక్కన ఉండేటటువంటి దాన్ని మాకు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా, కనీసం మాకు నోటీస్ ఇస్తే ఏదైనా సమస్య ఉంటే మేమే తొలగిస్తాం. కానీ పొలిటికల్ వార్ ప్రకారం మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనేటటువంటి ఉద్దేశంతో అసిస్టెంట్ కమిషనర్ స్థాయిలో ఉండేటటువంటి వ్యక్తి పొద్దున్నే జేసీబీ తీసుకొని వచ్చేసి అంతా కొడతామని వీధంతా హల్చల్ చేస్తున్నాడు. ఇది మంచి పద్ధతి కాదు అంటాను. మేము వైఎస్ఆర్సీపీకి అభిమానులుగా ఉన్నాము కాబట్టే, వైఎస్ఆర్సీపీ తరఫున ఎమ్మెల్సీగా ఉన్నాను కాబట్టే మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనేటటువంటి నేచర్లో వీళ్ళు ఉన్నారు. అది చాలా తప్పు అంటాను నేను. ఎందుకంటే పొలిటికల్ పార్టీలు అనేటివి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఈరోజు అసిస్టెంట్ కమిషనర్ కూడా అతను ఒక ఉద్యోగి,
ఆ ఉద్యోగి ఈరోజు ఇంకా ఒక 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకొక పార్టీ వస్తుంది. అన్ని పార్టీలకు అధికారులు సమానంగా ఉండాలి. న్యాయం ఏదైతే అది చేయాలి, కానీ అన్యాయాన్ని న్యాయంగా మార్చేటటువంటి పద్ధతి అధికారులకు ఉండకూడదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదన్నా మేమేదైనా ఎంకరేజ్ చేసినా మా ప్రాంతాల్లో ఎక్కడైనా నీళ్లు పోకపోయినా ఈ ఏరియా కార్పొరేటర్ కూడా మా మిస్సెస్ ఉంటున్నది. కాబట్టి మేమేమన్నా సూచించినప్పుడు మేము ఇచ్చినటువంటి కాగితాలు బుట్ట దాఖలాలు చేస్తున్నారు. ఎవరో చెప్పారు కాబట్టి దీన్ని ఇంత ప్రధాన అంశంగా తీసుకొని ఇంత పొద్దున్నే వచ్చి వార్ చేయటటువంటి క్రమేణా అంటే ఏదో పెద్ద అలజడి చేసినట్టు, మేమేదో ఆక్యుపై చేసినట్టు. ఎందుకండి, ప్రజలకు అందరికీ ఉపయోగపడే విధంగా మేము ప్రజాప్రతినిధిగా ఉంటూ అందరం కూడా ప్రజల డెవలప్మెంట్ కోసం సహకరిస్తాం. ఎమ్మెల్యే కావచ్చు, మిగతా ప్రజాప్రతినిధులు అందరం కలిసి ప్రజలు బాగుండేదానికి పనిచేస్తామని నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. ఇటువంటి చేష్టలు మంచివి కాదు. ఒకరిని మాత్రమే టార్గెట్ చేయడం మంచిది కాదు. ప్రభుత్వాలు ఉంటాయి, పోతాయి. కాబట్టి అధికారులందరూ కూడా మీరు నిక్కచ్చిగా ఉండి మాకేదన్నా ఒక నోటీస్ ఇచ్చి ఏమైనా సమస్య ఉంటే తప్పనిసరిగా ఏ ప్రజలకైనా నోటీస్ ఇచ్చే వాళ్ళు దానికి తప్పనిసరిగా సమాధానం ఇస్తారు, లేకపోతే రెక్టిఫై చేసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ. ఇవ్వలేదండి. నోటీస్ ఇస్తే నోటీస్ ఇచ్చామని చెప్పాం. ఓరల్గా చెప్పారు. ఈ పక్కండా అనేది ఓరల్గా చెప్తే ఎట్లా ఉంటుందండి? మేము కూడా ఓరల్గా చెప్పాం, అయ్యా ఈ ప్రాంతంలో ఏమి ఇబ్బంది లేదు, మేమన్నీ కూడా స్వచ్ఛందంగా, మాదే కాదు మిగతా ప్రాంతాలు కూడా మేమే కార్పొరేటర్ ఈ ఏరియాలో అని చెప్పడం కూడా జరిగింది. బట్ అయితే అది వాళ్ళు ఇన్సెంటివ్ కావాల్సింది రావడం అండి. ఇది అంతే, ఏమి ఒక పొలిటికల్ సంబంధంగా, ఇది పొలిటికల్ వార్గా సంబంధంగా రావడం, పొద్దున్నే వచ్చి అలచల్ చేయడం, ఇది మంచి పద్ధతి కాదని నేను చెప్తాను. పార్టీలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కాబట్టి ఇంకనైనా నేను ఎతో చెప్తున్నాను అధికారులందరికీ కూడా న్యాయంగా చేయండి. అన్యాయంగా ఎక్కడైనా ఉంటే డెఫినెట్గా మేము కూడా సహకరిస్తాం, ముందుకు పోతాం. కార్పొరేషన్ పరిధిలో పబ్లిక్ ఎంక్రోచ్మెంట్ అయినా డ్రైన్స్ కానీ, లేకపోతే పబ్లిక్ ఎంక్రోచ్మెంట్ అయిన ప్రాపర్టీస్ ఏదైనా ఉంటే మా గౌరవ మంత్రి గారు, అలాగే మాకు సిడిఎంఏ నుంచి కూడా ఆదేశాలు ఉన్నాయి. పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతూ ఈ డ్రైన్స్ గురించి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. పీజీఆర్ఎస్లో కానీ, మాకు కాల్ సెంటర్లో కానీ. వీటన్నిటినీ కూడా మేము తీసేసి ప్రజా ఉపయోగకరంగా కడప నగరాన్ని మార్చడానికి, కడప నగరంలో ఎలాంటి పబ్లిక్ ఎంక్రోచ్మెంట్స్ కానీ, అవి మెట్లు కానీ, లేకపోతే అరుగులు కానీ, లేకపోతే ఎలాంటివి ఉన్నా సరే పబ్లిక్ ఎంక్రోచ్మెంట్ ఉన్నది మాత్రం ఒక ముందస్తు ఒక 2 days 3 days ముందు చెప్పి వారికి ఇచ్చి మిగిలినవి మేము తీసేస్తాం. దానిలో భాగంగా 47వ డివిజన్లో ఉన్న మన ఇక్బాల్ రైస్ మిల్ ఎదురు సందులో ఉన్న ఆ రోడ్డు చాలా ఇబ్బందిగా ఉండి కొన్ని సంవత్సరాలుగా డీసిల్టేషన్ పెరిగిపోయి ఎక్కడ కూడా మా పబ్లిక్ హెల్త్ వర్కర్స్ అందరూ కూడా ఎంత కష్టపడ్డా ఆ డీసిల్టేషన్ తీయలేని పరిస్థితుల్లో మీరు చూడొచ్చు. అదంతా కూడా మెట్లు కట్టేసి కాలువలను ఎక్కడ కూడా కనిపించకుండా చేస్తున్నారు. దానికి సంబంధించి మా మంత్రివర్యులు నారాయణ గారు కూడా ఆదేశాలు ఇవ్వటమే జరిగింది. గుంటూరు, విజయవాడ లాంటి నగరాల్లో కూడా తక్షణమే, ఎందుకనంటే పబ్లిక్కి ఉపయోగపడే ఏ పని అయినా సరే అది ఎవరికి ఇబ్బంది అయినది చూడట్లేదు, ప్రజలకు ఉపయోగపడేది కాబట్టి తీసి ఆ యొక్క కాలువని, ఆ తర్వాత మురుగునీరు పారేదానికి, ప్రజలకు అలాంటి ఎట్లా కూడా డ్రైనేజ్ ఇబ్బందులు లేకుండా చూడటానికి మేము తక్షణ చర్యలు తీసుకోవడం జరిగింది. దీనిలో మాకు పబ్లిక్ కూడా చాలా సహకరిస్తున్నారు. మిగిలిన వారు కూడా అర్థం చేసుకొని ఎవరు కూడా పబ్లిక్ ఎంక్రోచ్ డ్రైన్స్ మీదకి రాకుండా ఆ నీటిని, మురుగునీటిని పారేదానికి అందరూ సహకరించాలి. ఇలాంటి ఎవరైనా సరే అడ్డుకున్నా, లేకపోతే మా అధికారులను కానీ, మాకు సంబంధిత పబ్లిక్, మన పారిశుద్ధ్య కార్మికులు కానీ అడ్డుకుంటే మాత్రం యాజ్ పర్ రూల్ ప్రకారం మేము కఠిన చర్యలు వారి మీద కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరిని, మరొక్కసారి చెప్తున్నాను, ఎవరిని ఇబ్బంది పెట్టాలనో ఎవరినో పర్సనల్గా మేము వెళ్ళట్లేదండి. ఏ పర్సనల్గా వెళ్ళటానికి మాకు అలాంటి బాధ్యతలు ఉండవు. మాకు ఉండే బాధ్యత అంతా కూడా మేము పబ్లిక్ సర్వెంట్స్, ప్రజలకు సేవకులు మాత్రమే. మేము పబ్లిక్ ఆఫీసర్స్, పబ్లిక్ మాస్టర్స్ కాదు. వీఆర్ఏ పబ్లిక్ సర్వెంట్, సేవకులం. సేవ చేసే భాగ్యాన్ని మాకు ఇచ్చారు. ఆ సేవ చేసుకునే అవకాశాన్ని కూడా ఇవ్వమని కోరుకుంటున్నాం. కార్పొరేషన్ యాక్ట్ ప్రకారం పబ్లిక్ ఎంక్రోచ్మెంట్ జరిగినప్పుడు నోటీసులు ఇస్తే దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటున్నాయి. దాని మీద డిలే అవుతున్నాయి తప్పితే పబ్లిక్ ఎంక్రోచ్ అయినప్పుడు ఎంక్రోచ్మెంట్ ఇవన్నీ కొన్ని సంవత్సరాల క్రితం జరిగినవి. పబ్లిక్ ఎంక్రోచ్మెంట్ అయితే యాజ్ పర్ జిహెచ్ఎంసీ యాక్ట్ 1955 ఆ సెక్షన్ కూడా మీకు చెప్తాను. రాజీవ్ పార్క్ దగ్గర కూడా వెళ్తాం. ఇదే చెప్తున్నాను కదా, డివిజన్ ఇది మొదలయ్యి 3 నెలలే అవుతుంది. ఈ 3 నెలల్లో జరిగిన ఇలాంటి డీసిల్టేషన్, మీకు చెప్తున్న ఎగ్జాంపుల్ ఎన్జిఓ కాలనీ.
మీరు చూడండి అలాంటిది జరిగింది. అలాంటప్పుడు కూడా వితౌట్ నోటీస్ పబ్లిక్ ఎంక్రోచ్మెంట్ అయింది, మేము వెళ్ళొచ్చండి. వితౌట్ నోటీస్ అంటే వాళ్ళకి ఓరల్గా ఇన్స్ట్రక్షన్, ఓరల్గా నోటీస్ లాంటిది ఇస్తాం. అది ఆల్రెడీ ఇచ్చాం 4 రోజుల క్రితమే. దాని తర్వాత మేము వచ్చాం. వితౌట్ నోటీస్ అయితే రాలేదు. అది మా బాధ్యత కూడా. థ్యాంక్ యూ.